ఒక డిప్యూటీ సీఎంను పరుగులు పెట్టించడం ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మేబీ బహుశా ఈ విషయం వారికి గుర్తుండకపోవచ్చు. ఆ 5గురు డిప్యూటీ సీఎంలు ఎవరో కూడా గుర్తుండకపోవచ్చు. అలాగే 2014లో చంద్రబాబు గారి హయాంలో కూడా 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఆ 2 డిప్యూటీ సీఎంలు కూడా ఏం చేశారు ఏంటి, పైగా ఆయన హోంమంత్రి కమ్ డిప్యూటీ సీఎం అప్పుడు చినరాజప్ప. ఆయన ఏం చేశారు ఏంటంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం మాత్రం ఇలాంటి డిప్యూటీ సీఎం కాదు, పవన్ కళ్యాణ్. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏదైనా ఘటన జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఎవరి పర్మిషన్ తీసుకోరు, ఎవరి అనుమతి తీసుకోరు. ఇమీడియట్గా ఆ ఘటనా స్థలం దగ్గర వాలిపోతారు, ఏం జరిగిందో తెలుసుకుంటారు, ఇమీడియట్గా ఆయన స్పందిస్తారు. ఒక డిప్యూటీ సీఎం పరుగులు తీస్తున్నారు అంటే మిత్రపక్షంలో ఉండి ఖచ్చితంగా అధికార పక్షం కూడా పరుగులు తీయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీస్తున్న పరుగులు చూసి బాబు గారు కూడా అంతే స్పీడ్గా పరుగులు పెట్టాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో ఈ మధ్య మనం చూసాం. ఆ రేషన్ బియ్యం వ్యవహారం కానీ ఇంకోటి కానీ అక్కడ నాదెండ్ల మనోహర్ గారు ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత టీడీపీ మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి, ఎమ్మెల్యేలు. అక్కడ ఫైనల్గా ఇక్కడ టీటీడీ అంశంలో కూడా అలాగే జరిగింది. ఇమీడియట్గా ఆయన స్పందించారు పవన్ కళ్యాణ్, ఇమీడియట్గా వచ్చారు, తెలుసుకున్నారు, అక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. అంతే వేగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే స్పీడ్గా స్పందించారు. ఇమీడియట్గా ఆయన కూడా అక్కడ టీటీడీ చైర్మన్ తోటి ఈవోతోటి మాట్లాడారు. అక్కడ ఎవరు ఆ ఘటనకు బాధ్యులు, ఎవరు నిర్లక్ష్యం వహించారు అనే దాని మీద ఇమీడియట్గా ముందే, అంటే పవన్ కళ్యాణ్ కంటే ముందే ఆయన ముఖ్యమంత్రి హోదాలో చర్యలు తీసేసుకున్నారు. ఇంకా కమిటీలు వేసి కాలయాపన చేయడం అనవసరం అనుకున్నారు. అదే కనుక జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఊరుకోరు, ఎవరు ఊరుకున్నా సరే. ఆయన ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒప్పేసుకున్నారు, తప్పు మాదే, మా ప్రభుత్వం అందే, క్షమించండి అంటూ కూడా కోరారు. నిజంగా ఆయన నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే నేపథ్యంలో ఒక డిప్యూటీ సీఎం ఇలా ఉంటే, ఇలా పనిచేయగలిగితే, ఎందుకంటే పోలీస్ అధికారులు మనం చూడొచ్చు, ఏసీపీలు డీసీపీలు చాలా వేగవంతంగా పనిచేస్తారు. అలాంటప్పుడు కమిషనర్లు కూడా అంతే స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి సైలెంట్గా ఉండకుండా ఒక డిప్యూటీ సీఎం కనుక చాలా యాక్టివ్ రోల్ పోషిస్తే సీఎం కూడా అంతే పరుగులు పెట్టాల్సి వస్తుంది అన్న నిదర్శనం ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ పరుగులు పెడుతున్నారు, అలాగే పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రితో.